హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి నేను తింటున్న బ్రేక్ఫాస్ట్ మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కొన్ని బాదామ్స్ ఫస్ట్ ఇవి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి నేను ఓట్స్ వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొన్ని పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. సో యాక్చువల్గా ఇవి డైలీ నాకు మా వారికి ఇద్దరికి నానేస్తాను అనమాట. సో ఇవి కొన్ని చియా సీడ్స్ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి. సో ఇది వేస్తాను కొంచెం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా కొన్ని యాడ్ చేస్తాను అనమాట. సో నేను సడన్గా ఒక 5 kgs వెయిట్, మోర్ దెన్ 5 kgs అయితే పెరిగాను. సో అప్పటి నుంచి కొంచెం ఈ డైట్ ఫాలో అవుతున్నాను. కొంచెం వెయిట్ లాస్ అనిపించింది బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ కంటే. సో ఇవి యాడ్ చేసిన తర్వాత దీనికి నేను కొన్ని మిల్క్ ప్లస్ మన డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ యాడ్ చేస్తాను. సో డేట్స్ వల్ల దీనికి కొంచెం టేస్ట్ వస్తుంది. ఇన్ కేసు డేట్స్ యాడ్ చేసుకోలేదు అనుకుంటే హనీ యాడ్ చేస్తాను. సో హనీ అయినా యూజ్ చేస్తాను, లేకపోతే డేట్స్ అయినా యూజ్ చేస్తాను. డేట్స్ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. సో వీటికి మిల్క్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైనా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ మిల్క్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఓకే, టేస్ట్ పరంగా కూడా మనం తింటుంటే మనకు అలవాటు అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఇదే నచ్చుతుంది అనమాట. సో నాకు ఇప్పుడు ఇడ్లీ దోశ కంటే ఇదే ఎక్కువ నచ్చుతుంది. సో బెటర్, ఇది మన హెల్దీ ప్లస్ కొంచెం అన్ని టైప్స్ ఆఫ్ నట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయని నా ఒపీనియన్. ప్లస్ వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో డేట్స్ కూడా ఇవి ఒక 3 యాడ్ చేస్తాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నేను డేట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మిల్క్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుందన్నమాట మనకి. అంతే.